బ్రేకింగ్ న్యూస్. ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలు వరదల కారణంగా కకావికలమవుతున్నాయి. అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ముంబై, ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలకు ఏ విధంగా అక్కడ జనజీవనం స్తంభించిపోయిందో మనం చూడొచ్చు. కొన్ని చోట్ల భవనాల లోపలికి, షాపుల లోపలికి వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఎయిర్పోర్ట్లో కూడా అక్కడున్న షాపులలో, దుకాణాల్లో వర్షం కురుస్తోంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు వరదల కారణంగా జనం నీళ్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. ఇళ్లలోకి కూడా వర్షపు నీరు, వరద నీరు చేరుకోవడంతో ఆ ఇళ్లలో ఉండటానికే కష్టసాధ్యంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. మరికొన్ని ప్రదేశాలలో హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను కూడా అందిస్తున్నారు. నేషనల్ హైవేలు కూడా ఏ విధంగా జలమయం అయిపోయాయో, నేషనల్ హైవే పై నుంచి ఏ విధంగా వరద నీరు ప్రవహిస్తుందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారీ వర్షాలు వరదల కారణంగా ఉత్తరాదిలో చాలా చోట్ల భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ముంబై, ఉత్తరాఖండ్లలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రమాదకర స్థాయిని దాటి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో చాలా చోట్ల నదులలో కొట్టుకొని వెళ్ళిపోయి గల్లంతైన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల టోల్ గేట్ల దగ్గర భారీ వర్షాల కారణంగా వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. వరదలో యూపీలోని 10 జిల్లాలు ఈ వరదల్లో చిక్కుకున్నాయని అధికారులు చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో 252 గ్రామాలు పూర్తిగా ముంపులో ఉన్నాయి. వరదలో చిక్కుకున్న 7గురిని వైమానిక సిబ్బంది హెలికాప్టర్ ద్వారా వెళ్లి రక్షించారు. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగి పడడంతో, ఉత్తరాఖండ్ లాంటి చోట్ల కొండ చర్యలు విరిగి పడడంతో కొండ చర్య విరిగి పడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉంది అని ముందుగానే గుర్తించిన సిబ్బంది అక్కడ రాకపోకలను ఆపేశారు. అటువైపు ఉన్నవారిని అటువైపు, ఇటువైపు ఉన్నవారిని ఇటువైపు ఆపేశారు. వాళ్ళని ఆపేసిన కొద్దిసేపట్లోనే కొండ చర్యలు విరిగి ఆ మార్గం ఏ విధంగా ధ్వంసమైందో మనం చూడొచ్చు. ఒకవేళ ఆ ప్రయాణికులను ఆపకపోయి ఉంటే కొండ చర్యలు విరిగి పడిన కారణంగా చాలా ప్రమాదం ఏర్పడి ఉండేది. కొండ చర్యలు విరిగి పడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అది కొండవాలులో రహదారి. ఆ రహదారి పైన కొండవాళ్ళలో కదలికలను గుర్తించిన అధికారులు ఆ కొండ చర్యలు ఏ క్షణానైనా విరిగి పడే అవకాశం ఉంటుందని గుర్తించి అటువైపు వెళ్లే వారందరినీ కూడా రాకపోకలను పూర్తిగా నిషేధించారు. అక్కడ వాహనాలు అటువైపు ఇటు పక్కన ఉన్న వాళ్ళు ఇటువైపు ఆగిపోవడంతో కొద్దిసేపటికే ఆ కొండ చర్యలు విరిగిపడి ఆ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు ఆ రహదారిని పునరుద్ధరించే పనిలో అక్కడ సిబ్బంది ఉన్నారు. నేపాల్లో వర్షాల కారణంగా భారీ నష్టం జరిగిందని అధికారులు చెప్తున్నారు. బీహార్లోనూ వరదలు, భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. గండక్, కోసి, బాగమతి, మహానంద వంటి నదులు ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిలో నదులు ప్రవహిస్తున్నాయి. పశ్చిమ చంపారాన్, తూర్పు చంపారాన్, గోపాల్గంజ్, మధుబని కోసం సీమాంచల ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని అధికారులు చెప్తున్నారు. కోసి బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో 3.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గండక్ బ్యారేజ్ నుంచి 4.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత 20 సంవత్సరాల కాలంలో నీటి విడుదల ఇదే అత్యధికమని అధికారులు చెప్తున్నారు. ఉత్తరాఖండ్లో కొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడ్డాయి. హైవేలు సహా 200 రోడ్లు పూర్తిగా మూసుకొని పోయాయి. వాటిని పూర్తిగా క్లోజ్ చేశారు. అసోంలో 27 జిల్లాలపై భారీ వరదలు, వర్షాల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అసోంలో వరదల కారణంగా 92 మంది మృతి చెందారు అని అధికారులు చెప్తున్నారు. జల దిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక ఈ నెల 12వ తారీఖు నుంచి ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. భారీ వర్షాలు వరదల కారణంగా ఉత్తరాది రాష్ట్రాలు జలమయమైపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. मत करो। बताओ। अरे भगदड़ मत करो।